విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడి వరకు నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. మీ ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ సత్యవాక్యాన్ని మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా మీ దీనదాసుడైన నన్ను మరుగు చేసి మీ యొక్క మాటలు, విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి నాకు సహాయాన్ని దయచేయండి. ప్రభువా, మీ పిల్లలకు మీ ఆత్మ సహాయంతో బోధిస్తూ ఉండగా వారు విని విడిచిపెట్టకుండా వాటిని గ్రహించి తమ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని మీ సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకు సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ క్రిస్మస్ రాగానే, క్రిస్మస్ నెల ప్రారంభం కాగానే ప్రపంచమంతా కూడా ఒక విధమైన సంతోషాన్ని, ఒక విధమైన ఆనందాన్ని అనుభవిస్తుందన్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. ప్రపంచంలో అందరూ కూడా క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకుని లేదా క్రిస్మస్ నెలలో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంటారు. అందరికీ కూడా విషెస్ చెప్పుకుంటారు. డిసెంబర్ 1వ తారీఖు నుండి, అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి దాదాపుగా 31వ తారీఖు వరకు, డిసెంబర్ 1 నుండి దాదాపుగా 31 వరకు సంఘాల్లో కానీ లేదా విశ్వాసుల్లో కానీ లేకపోతే సేవకుల్లో కానీ ఖాళీ లేకుండా ఆ కోలాహలం అలా కనబడుతూనే ఉంటుంది ఆ కోలాహలం. ఈ సంఘం నుండి మరో సంఘానికి వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు, ఆ సంఘం నుంచి ఈ సంఘానికి అందరూ వస్తూ ఉంటారు. చక్కగా అందరూ కూడా ఈ నెలలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఒకరి ఆనందంలో మరొకరు పాలిభాగం తీసుకుంటూ సంఘాలు కళకళలాడిపోతాయి. మామూలుగా కాదు. లైటింగ్ పెడతాం, క్యారల్స్ ఉంటాయి, ముఖ్యంగా డ్యాన్సులు ఉంటాయి, ఇంకా స్కిట్లు ఉంటాయి, చక్కటి భోజనాలు ఉంటాయి, అలంకరణ ఉంటుంది. ఇవేవి కాకుండా మనకు మళ్ళీ కొత్త బట్టలు ఉంటాయి, చక్కగా కొత్త కొత్త ఆర్నమెంట్స్ ఉంటాయి. కొంతమందికి అయితే సెంటిమెంట్లు ఉంటాయి. ప్రతి క్రిస్మస్కి ఏదో కొత్త వస్తువు ఇంట్లోకి రావాలట. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రతి క్రిస్మస్కి ఏదో కొత్త వస్తువు రావాలట ఇంట్లోకి. అది ఆయన సెంటిమెంట్ ఎట. లాస్ట్ ఇయర్ కారు కొన్నాను బ్రదర్, అంతకు ముందేమో ఫ్రిడ్జ్ కొన్నాను బ్రదర్, అంతకు ముందేమో పెద్ద టీవీ కొన్నాను బ్రదర్, ఈరేమో ఏదోటి కొంటాను బ్రదర్. అంటే క్రిస్మస్ వచ్చిందంటే కొనాలి, ఏదోటి కొనాలి. అది అంటే ఆయన లెక్కలో అదొక సెంటిమెంట్, అదొక ఆశీర్వాదంగా ఫీల్ అవుతాడనమాట ఆయన. అందుకని ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చిందంటే ఏదో ఒకటి కొంటాడట. అది వాళ్ళకి సెంటిమెంట్. ఇంకా సో ఇలా ఆ నెలలో మంచి ఆనందాన్ని, మంచి సంతోషాన్ని అనుభవించడానికి ఈ నెలలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ప్రియులరా, ఒక విషయం మీరు ఆలోచించండి. ఈ నెలలో ప్రభువులో ఆనందిస్తున్నారు, ఈ నెలలో ప్రభువును బట్టి ఆనందిస్తున్నారు, ఈ నెలలో ప్రభువును బట్టి సంతోషిస్తున్నారు, ఈ నెలలో ప్రభువును బట్టి ఉల్లసిస్తున్నారు, ఉత్సాహధ్వని చేస్తున్నారు. మంచిదే. కానీ ఆనందానికి డెఫినేషన్ ఏంటి? ఆనందానికి డెఫినేషన్ ఏంటి? ఆనందం అనేది ఎలా ఉంటుంది? ఆనందం అనేది ఇలాంటి కొలతలు కలిగి ఉంటుంది, లేదా ఈ విధమైన భావజాలంతో దాన్ని మనం వర్ణించవచ్చు, దీన్ని ఆనందం అని చెప్పొచ్చు అని అనడానికి లోకములో నుండి వేరైపోయిన క్రైస్తవులు. ఎక్కడి నుంచి వేరైపోయారు? మనం ఎక్కడి నుంచి వేరైపోయాం చెప్పండి అందరూ కూడా. మీరు లోకమునకు వేరై ఎక్కడికి వచ్చారు? క్రీస్తులోనికి. స్టార్టింగ్ స్టేజ్లోనే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ఎక్కడికి రావాలన్నాడు?
రక్షణలోనికి ప్రవేశించాలి లేదా రక్షణలోనికి రావాలి. మనం స్టార్టింగ్లోనే లోకానికి వేరైపోయాం. లోకానికి వేరయ్యాము అంటే లోకం వెళ్ళే దారిలో నుండి దేవుడు నడిపించే దారిలోనికి వచ్చామన్నది సత్యం. క్లియర్ కదా? అది క్లియరేనా? లోకం వెళ్ళే దారిలో నుండి, ఆ చీకటి మార్గంలో నుండి ఎక్కడికి వచ్చాం? మనం వెలుగులోనికి వచ్చాం. అది కూడా మనకి పేతురు గారి పత్రిక రాస్తూ చాలా క్లియర్గా చెప్పేశారు. ఆయన కూడా ఏమంటారంటే, మిమ్మును చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఒక ఆయన పిలిచాడు. ఆయనే అవర్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఒక ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. అలా పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఇది మనకి తెలిసినటువంటి బేసిక్ పాయింట్. ప్రతి క్రైస్తవుడికి బేసిక్ పాయింట్స్ తెలుసు, తెలియని వారు ఎవరు లేరు. రైట్. అయితే ఆనందం అనేది ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడేదే తప్ప మనంతట మనంగా సృష్టించుకుంటే వచ్చేసేది కాదు. ఇది క్లియర్. ఆనందం ఎలా అనుగ్రహింపబడుతుంది చెప్పండి? ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడాలి. అది నిజమైన ఆనందం. లోక సంబంధమైన ఆనందం అనుకోండి, మనం సృష్టించుకోవచ్చు. లోకం దగ్గరికి వెళితే ఆ లోక సంబంధమైన ఆనందం మనకు సొంతం అవుతుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చెప్తాను. లోకంలో ఉన్నవారు తమ ఆనందం కోసం, తమ సంతోషం కోసం చీకటి కార్యాలు చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దేన్ని వెతుక్కుంటారంటే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఆ చీకటి కార్యాలు చేస్తున్నప్పుడు లేదా చెడు కార్యాలు చేస్తున్నప్పుడు, ఆ నీతిమాలిన కార్యాలు చేస్తున్నప్పుడు వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆనందిస్తూ ఉంటారు. వాటిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది మీ అందరికీ తెలుసు. సమాజంలో జరుగుతున్న ప్రతి నీచ కార్యము, ప్రతి చీకటి కార్యం వెనక వాళ్ళ ఆనందం కొరకైన వెతుకులాట ఉంది. ఇది నిజం. వాళ్ళు తమ ఆనందాన్ని వెతుక్కోవడానికి లోకం వైపు చూస్తున్నారనేది సత్యం. వాళ్ళు తమ ఆనందం కోసం లోకాన్ని ఆశ్రయిస్తున్నారన్నది కూడా సత్యం. వారు ఏ క్రియలైనా చేయటానికి వెనకాడరిక వాళ్ళ ఆనందాన్ని నెరవేర్చుకోవడం కోసం. మరి సేమ్ డిటో మనం కూడా అలాంటి ఆనందమేనా? అలాంటి ఆనందాన్ని వెతుక్కుంటున్నావా? ఒకవేళ అలాంటి ఆనందాన్ని వెతుక్కుంటే ఎక్కడో దుష్టుడు మనల్ని దారి తప్పించాడని అర్థం. దాన్ని నువ్వు గుర్తించగలగాలి. నేను ఒక విషయం మీకు చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చాలామంది క్రమం తప్పకుండా జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తారు. ఈటీవీలో వస్తుంది కదా, క్రమం తప్పకుండా చూస్తారు. లేకపోతే యూట్యూబ్లో వస్తుంది, క్రమం తప్పకుండా చూస్తారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అనేవి ఉన్నాయి పేర్లు. మొత్తం మీద ఏ వారం కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు ఉన్నారు. స్థిరమైన నిజమైన విశ్వాసులు, చాలా బలమైన విశ్వాసులు ఉన్నారు జబర్దస్త్కి. క్రమం తప్పకుండా చూస్తారట. ఎందుకు క్రమం తప్పకుండా మీరు చూస్తారంటే, రిలీఫ్ కోసం బ్రదర్ అన్నాడు ఒక ఆయన. దేనికట రిలీఫ్? ఎలా వస్తుంది నీకు రిలీఫ్ అంటే, జస్ట్ నవ్వుకుంటాను బ్రదర్, కాసేపు చూసుకుని రిలాక్సేషన్ ఫీల్ అవుతాను. సో అందులో ఆనందం ఉంది. ఆ రిలాక్సేషన్ ఫీల్ అవుతూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే కాసేపు అలా హ్యాపీగా ఉంటుంది నాకు. సో ఆనందం కోసం నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ని ఆశ్రయిస్తాను. రైట్. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చేసాం. క్రైస్తవ్యంలోకి వచ్చేసిన తర్వాత క్రిస్మస్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మనం కూడా పెట్టుకున్నప్పుడు వచ్చిన విశ్వాసులకి ఏమనిపించిందంటే, అవును పండగ కదా ఇది, అవును పండగలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, కరెక్టే ఉండాలి. ఏం చేద్దాం మరి? ఏం చేద్దామంటే వాళ్ళని రప్పిద్దామా? జబర్దస్త్లో యాక్ట్ చేసే యాక్టర్స్ని రప్పిద్దాం? బాగోదు. వాళ్ళని తీసుకొస్తే సభ్య సమాజం అంటే క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఒప్పుకోకపోయినా ఒప్పుకోనట్టు ఉంటారు. కాబట్టి లోపల ఒకవేళ హ్యాపీగా ఫీల్ అయినా పైకి మాత్రం ఏం చేస్తారు? అభ్యంతరం చెప్తారు. కాబట్టి అలా వద్దు. మరి ఏం చేద్దాం అంటే, కొందరు ఒప్పుకున్నా కొందరు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వద్దు. సరే మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే నాకేం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి నువ్వే సలహా చెప్పాలి.
పని చేద్దాం. ఏంటది? ఆ జబర్దస్త్ యాక్టర్స్ని మన సంఘంలో నుంచి బయటికి తీసుకొద్దాం. మన దగ్గర లేరా సకల కళా వల్లభులు? మనం ఏమైనా తీసిపోయామా? మనం తక్కువ తిన్నామా? సో మన దగ్గర కూడా ఉన్నారు కదా నవరస నటన సార్వభౌములు, వాళ్ళని లేపుదాం. మంచి ఆలోచన, చాలా బాగుంది సహోదరుడా నీ ఆలోచన. రైట్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేద్దామంటే అందులో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే డైలాగులు ఎవరు రాస్తారు? మరి నువ్వు రాయి. స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? నువ్వు ప్రిపేర్ చేయి. సో కామెడీ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి జబర్దస్త్ చూడు, దాన్నే పరిశుద్ధ జబర్దస్త్గా మార్చు. ఆ జబర్దస్త్ చూడు, తప్పలేదు. దాన్ని ఎలా మార్చాలి ఇప్పుడు నువ్వు? పరిశుద్ధ జబర్దస్త్గా మార్చు. ఆ పరిశుద్ధ జబర్దస్త్గా మార్చి ఇక్కడ స్క్రిప్ట్ తయారు చేయి. నీట్గా తయారు చేసి ప్రోగ్రామ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ కింద ఉన్న వాళ్ళ పొట్టలు చెక్కలైపోవాలి. పక్క నవ్వుతూనే ఉండాలి. వాక్యం చెప్పమంటారా అంటే షటప్, ముందు ఇది కంటిన్యూ చేయండి. వాక్యాలు ఎలాంటి వద్దు మనకి. ఈరోజు పండగ రోజు కూడా వాక్యమే. పండగ రోజు కూడా వాక్యమేనా? వద్దు. ఈరోజు మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి మనం టైం ఇద్దాం. కాబట్టి ఇలా చేద్దాం అని చెప్పేసి ఇంచుమించు ఒక గంట పాటు మైకులు పట్టుకుని వస్తుంటారు. వాళ్ళ కామెడీ, వాళ్ళ వెటకారాలు, వాళ్ళ చతురత, వాళ్ళ హాస్యం, వాళ్ళ డబుల్ మీనింగ్ డైలాగులు, వీటితో ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నారమ్మా? ఎవరినో విశ్వాసుల్ని. ఎవరిని? విశ్వాసుల్ని. ఎక్కడి నుంచి వచ్చిన విశ్వాసులు వీళ్ళు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి విశ్వాసులు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో ఆనందం దొరకలేదు వీళ్ళకి. మరలా ఆ చీకటికే పెయింట్ వేసి తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఏ పెయింట్ వేశారు? వైట్ పెయింట్ వేశారు. నల్లకి కనబడితే బాగోదని పరిశుద్ధ జబర్దస్త్ అన్నాను. అందుకే చిన్నప్పుడు పెద్దలో సామె చెప్పేవారు, కాకట ఒక పొయ్యిలోనికి వెళ్ళి ఆరిపోయిన పొయ్యి, వెలిబూడిది ఉండేది కదా. ఇదివరకు పిడకల పొయ్యిలు ఉండేవి కదా, ఇప్పుడంటే నీకు గ్యాస్ వచ్చేసాయి. పిడకలతో పొయ్యి మండించుకునేవారు కదా, ఆ బూడిద వచ్చేస్తుంది కదా, మిగిలిపోయిన బూడిద. వెళ్ళి ఆ బూడిదలో దొరికిందట. ఏందది? కాకి. అందుకే పెద్దలు అంటారు, బూడిదలో దొరికినంత మాత్రాన కాకి పావురం అయిపోద్దా? అవ్వదు కదా. కాకిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెయింట్ వేసినంత మాత్రాన కాకి పరిశుద్ధతలోకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. అంటే అలాంటి స్కిట్లు నిషిద్ధం అంటారా అండి మీరు అని కొంత నీకు బాధ కలగొచ్చు. ఎందుకంటే నువ్వు రెగ్యులర్గా అలాంటి ఈవెంట్స్ క్రియేట్ చేసి నిర్వహించే వాళ్ళ లిస్ట్లో ఉన్నావు అనుకో, ఈ ఇయర్ సడన్గా మానేసావు అనుకో, కింద ఉన్న వాళ్ళందరూ అడుగుతారు కదా, మరి ఏమయ్యా ఎందుకు మానేసావు అన్నారు అనుకో, అది ఎందుకో వాక్యానుసారం కాదురా అందుకే మానేశాను అన్నారు అనుకో, మరి 30 ఏళ్ల నుంచి సేవలో ఎలగబెడతానో ఇన్నాళ్ళు బుద్ధి లేదు నీకు అంటారేమో అని భయం. 30 ఏళ్ల నుంచి సంఘ పెద్దగా ఎలగబెడతానో ఇన్నాళ్ళు నీకు బుద్ధి లేదు అని అంటారేమో అని భయం. సో ఈ భయం కొద్దీ కొంతమంది తెలిసినా కూడా తప్పక ఏం చేస్తుంటారు, దాన్ని కంటిన్యూ చేస్తుంటారు. ఎప్పటికలా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. కానీ వాస్తవానికి దాని ద్వారా ఎవరైనా ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారా అని అంటే ఎలాంటి ఆత్మీయ మేలులు ఏ విశ్వాసికి దాని వలన లభించవు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, దట్స్ ఆల్. జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అర్థమైందా? ఆ ఎంటర్టైన్మెంట్ కోసం యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినం కావాలన్నమాట. అంటే నిన్ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడా యేసుక్రీస్తు? లోక సంబంధంగా పుట్టినరోజులు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్స్ పెడుతుంటారు. పెళ్ళిళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ పెడుతుంటారు. ఆర్కెస్ట్రా పెడతారు, కామెడీ స్కిట్లు పెడతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. బంధువుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆర్కెస్ట్రాలు పెడుతున్నారు. పెళ్ళిళ్ళలో, బర్త్డే ఈవెంట్స్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు.
లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ భాగాలు కాదని నేను అనట్లా, అవి వాళ్ళని మనం ఖండించలేం కూడా, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇది లోక సంబంధమైంది కాదు కదా. ఆల్రెడీ చీకట్లో నుంచి ఎక్కడికి వచ్చేసారట వీళ్ళు? వెలుగులోకి వచ్చేసారు. వెలుగులోకి వచ్చి ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారంటే ఏదైతే కక్కేసి వచ్చారో దాన్నే మళ్ళీ వేడి చేసుకుని తింటున్నారు అంతే. నా మాటలు కొంచెం నొప్పుగా ఉంటాయి, మీకు తప్పదు మరి. అది పేతురుగారు అన్నమాటే సుమా, నేను కొత్తగా తెచ్చుకుని రాలేదు. పేతురుగారు ఏమన్నారు తెలుసా? కక్కిన దానికి ఆయన ఇంకా కఠినంగా అన్నారండి బాబు. ఆయన ఇంకా కఠినంగా అన్నారు. ఏమన్నారు ఆయన? కుక్క తన వాంతికి తిరుగునట్లును, ఇంకా ఇంకా కఠినంగానే వేస్తున్నారు. కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్టును అనుసామెత చొప్పున వారి జీవితాల్లో సంభవిస్తోంది అంటున్నారు. ఒక విషయం చెప్పమంటారా ప్రియులరా? ప్రభువులో ఎవరికైతే ఆనందం దొరికిందో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వారు మరలా చీకటి సంబంధమైన ఆనందం కోసమైన వెతుకులాటలో ఉండరు. ప్రభువులో ఎవరికైతే ఆనందం దొరకలేదో వాళ్ళే మరలా చీకటి సంబంధమైన ఆనందం కొరకైన వెతుకులాటలోనికి అడుగు పెడతారు. అది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే మిమ్మల్ని ఎవరు ఏ మార్గంలోనికి నడిపిస్తున్నారో, మీరు ఏ మార్గంలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసైనా, ఎవరినో సంతోషపెట్టడానికో లేకపోతే మనుషుల మెప్పు పొందడానికో, జనాన్ని ఆకర్షించడానికో క్రిస్మస్ పండుగ చేయాల్సినంత అవసరత లేదు. ఈరోజు చాలామంది గ్రాండ్ క్రిస్మస్ అని, ఐక్య క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని రకరకాల క్రిస్మస్లు చేస్తున్నారు. మంచిదే. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నెలలో అన్ని చోట్ల ఇవే క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. మరి జన సమీకరణ ఎలా? జన సమీకరణ, ఆటోకి డబ్బులు ఇస్తాం, వ్యాన్లకి డబ్బులు ఇస్తాం. మధ్య విశ్వాసులు కూడా అలాగే ఫోన్లు చేస్తున్నారు. అట్లే మేము ఒక 20 మంది వస్తామయ్యా, ఏంటి మాకు బిర్యానీలు, ఆటోకి డబ్బులు. దేనికి? వాక్యం వినడానికి. నా క్రైస్తవ్యం ఎంత అద్భుతమైన స్థితిలోనికి ఎదిగిపోతుందో అన్న ఆనందం. వాక్యం వినడానికి రావడానికి రాజకీయ నాయకుల సభలకు ఆటోలు అరేంజ్ చేసినట్టు మనం కూడా ఏం అరేంజ్ చేయాలి? ఆటోలు అరేంజ్ చేయాలి, బిర్యానీ పొట్లాలు ఇవ్వాలి. చూసారా? ప్రభు సంతోషపడ్డండి. ప్రభువుకు ఆనందం అనిపించదు, అస్సలు ఆనందం అనిపించదు. కానీ ఏందో ఇవి నచ్చవు కూడా. ఇప్పుడు ఈరోజు మీరు ప్రభువునందు ఆనందించుడి అని ట్యాగ్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారనుకోండి, ఈడెవడో మనోడు కాదు అనుకుంటారు. నిజంగానే అలా అనుకుంటారు. బట్ ఐ డోంట్ కేర్. మనుష్యులను సంతోషపెట్టువాడనైతినా, నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. నువ్వు నిజంగా క్రీస్తు దాసుడివే అయితే నువ్వు చెయ్యి. దేవుని పేరట ఒక మంచి ప్రోగ్రాం చెయ్యి. దేవుణ్ణి మహిమపరచడానికి ఒక మంచి కార్యక్రమం చెయ్యి. దేవుణ్ణి సంతోషపరచడానికి ఒక ఉన్నతమైన కార్యక్రమం తలపెట్టు. బట్ నీకు కొన్ని ఆజ్ఞలున్నాయి, వాటిని మీరి చేస్తే దేవుడు ఆనందపడ్డు. ఆయన కొన్ని షరతులు విధించాడు. ఆ షరతుల ప్రకారంగానే ఆయనను మహిమపరిచే కార్యక్రమాలు జరగాలి తప్ప నీ సొంత ఉద్దేశాల ప్రకారంగా ఏదో చేద్దాం అనుకుంటే ఆయన హ్యాపీ ఫీల్ అవడు, ఆయన హ్యాపీగా ఉండలేడు. మీరు ఆలోచించండి. ఈ కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం, సో ఏం చేయాలి? అందుకే క్యారల్స్ మీరు ఆ పేపర్ మీద రాస్తారు చూడండి. ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులను చెప్పుకుంటున్న వారు ఆ జన సమీకరణ కోసం ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అద్భుతమైన స్కిట్స్ అని రాస్తారు. అద్భుతమైన స్కిట్స్, ఆకర్షణీయమైన డ్యాన్స్ షో, కొరియోగ్రఫీ, అద్భుతమైన స్కిట్టు,
అద్భుతమైన కొరియోగ్రఫీ, ఇవన్నీ రాసుకొచ్చి క్యారల్ సర్వీసు, అద్భుతమైన గాన సరిగమప పదనిసస ఇవన్నీ ఉంటాయి. కేక్ కటింగ్ మామూలు ఇవైతే పర్లేదు, కేక్ కటింగ్ నో ప్రాబ్లం, అందులో ఏమీ ఉండదు కదా, మామూలు కోసుకుంటారు, మొక్క తినేస్తారు, అది ఓకే, కడుపుకు తినేది కదా, వదిలేద్దాం. సో ఇవన్నీ బట్టి సో ఈ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు తప్పక విచ్చేయండి అని పిలుస్తున్నారు. సో ఎప్పుడైతే మనల్ని ఇలాంటి పిలుపు, ఇలాంటి ఆహ్వానం మనకు అందిందో మనం ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే రిలీఫ్ మనకు రిలాక్సేషన్ కావాలి. ప్రియులరా, భక్తి అంటే అదేనా చెప్పండి? భక్తి అంటే అదేనా? ఎదిగామా మనం, దిగిపోతున్నామా? విశ్వాసమందు అభివృద్ధి పొందుతున్నామా? మరలా చీకటికి పెయింట్ వేసుకుని వెలుగని చెప్పి తెచ్చుకుని బ్రతుకుతున్నావా? ఒక మానవుడు ఒక 4-5 రోజులు ప్రిపేర్ అయ్యి వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యంలో లేనిది వాక్యాన్ని పక్కన పెట్టి సరదా కోసం, సంతోషం కోసం చేసేటువంటి కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఏం బలపడతారు? మీరే చెప్పండి. సీరియస్గా ఆలోచించండి. మీరు ఆత్మీయంగా ఏం బలపడతారు దీనివల్ల? ఆత్మీయంగా మీకు సంతోషం ఏముంటుంది? మీరేం అభివృద్ధి పొందుతారు? బైబిల్లోని 66 పుస్తకాల సారం మన హృదయంలోనికి ఏమైనా వెళుతుందా? వెళ్ళదు. దానికోసం మనం క్రీస్తు పుట్టుక రోజు అని అడ్డుపెట్టుకుని ఈ లోక సంబంధమైన ఆనందాన్ని తెర మీదికి తేవటంలో ఆంతర్యం ఏంటి అని అంటే, ఖచ్చితంగా దుష్టుడు క్రైస్తవ్యాన్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రారంభంలో అపోస్తలులు ఎవ్వరూ ఇలాంటి వాటి మీద ఆధారపడలేదు. కావాలంటే మీరు కొత్త నిబంధన మొత్తాన్ని చదవండి, శ్రద్ధగా చదవండి, ఓపికగా చదవండి. ఇప్పుడు మీకు కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను నేను. ప్రభువులో ఉన్న ఆనందం, ప్రభువు నందు వారు పొందుకున్న ఆనందం ఎట్టిదో మనకు అర్థమైతే నువ్వు నిజంగా విశ్వాసివి కాదా అనే విషయంలో నీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ప్రియులారా, మిమ్మల్ని బాగు చేయాలన్నదే మా తాపత్రయం. మీ ఆనందానికి అడ్డుకట్టలు వేయటానికి ఇక్కడ నిలబడలేదు నేను. మీరు ఆనందించండి, కానీ ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి. మీరు సంతోషించండి, గంతులు వేయండి. బట్ ఈ చీకటి సంబంధమైన సంతోషాన్ని తెర మీదకి తేవటం కాదు, ఈ చీకటి సంబంధమైన కల్పితమైన ఆనందాన్ని తెర మీదకి తెచ్చుకోవటం కాదు, దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నానని నిన్ను నువ్వు భ్రమకు గురి చేసుకోవడం కాదు. భ్రమలేని ఆనందం కావాలి, పవిత్రమైన ఆనందం కావాలి, పరిశుద్ధమైన ఆనందం కావాలి. అది ప్రభువు వలన, పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందమై ఉండాలి. దాన్ని మీరు గుర్తించగలగాలి. మిమ్మల్ని అక్కడి వరకు నడిపించటమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప మిమ్మల్ని చూసి తట్టుకోలేకో, కుళ్ళిపోయో, అసూయపడిపోయో, లేదా మీరు బాగుపడుతుంటే చూడలేక బాధపడిపోయో చెప్పే ప్రసంగం కాదు సుమా ఇది. దయచేసి మీరు గ్రహించండి. దారి తప్పి మనం ప్రభువు పేరట ఏదో చేస్తున్నాం అనుకుంటే దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం చేకూరదు, దానివల్ల మనకి ఎలాంటి లాభాలు రావు. ప్రియులరా, ఇది సత్యం. లోకంలో డ్యాన్సులు ఉన్నాయి, మనం కూడా అవే డ్యాన్సులు తెచ్చిపెట్టుకున్నాం. మన గుంటూరులో అయితే స్టేజ్ మొత్తం నీళ్లతో నింపేశారండి. కింద నల్లటి, అది ఏమంటారు, అది తార్బల్ అంటారు కదా, నల్లగా ఉంటుంది. అంటే లారీల పైన సరుకు తడిచిపోకుండా వర్షానికి వేస్తారు కదా, ఒక ప్లాస్టిక్ కవర్లా ఉంటుంది, నల్లగా నున్నగా ఉంటుంది. దాంతో మొత్తం వేదిక అంతా అలంకరించేశారు అందంగా, బ్లాక్ కలర్. దాని మీద చుట్టూ ఇటుకలతో అనుకుంటా గట్టులా కట్టారు, వాటర్ బయటికి పోకుండా కట్టి అందులో చక్కగా వాటర్ పోసేశారు. జాగ్రత్తది కదా. ఇప్పుడు ఎందుకు ఈ ప్లాన్ అంతా? ఎందుకంటే వాళ్ళ స్టెప్స్లో భాగంగా కొంచెం జారే స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు జారాలంటే ఏం కావాలి మరి? నీళ్ళు కావాలి. స్టెప్ మొత్తం అంతా సినిమాదే, పాటలన్నీ సినిమావే, మ్యూజిక్ మొత్తం సినిమాదే. మధ్యలో అక్కడక్కడ వెతుక్కోవాలి, హల్లెలూయా అని వినపడుతుంటుంది మనకి ఎక్కడో.
జీసస్ అంటుంటే ఎక్కడో మనకు అలా అలా ఎక్కడో వెతుక్కోవాలి జీసస్ అన్న పదం అందులో. ఎందుకంటే మరి పాప్ మ్యూజిక్ కదా, ర్యాప్ పాపు టాప్ ఎగిరిపోతుంటుంది. అందులో ఎక్కడో జీసస్ అన్న పదం ఉందా 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 దొరికిందో ఇక్కడ పడింది ఒకటి ఇక్కడ పడింది అనుకోవాలంతే మనం. ఎంత ఆత్మీయత, చాలా ఆత్మీయత కదా. అది పాట వినగానే అందరూ కూడా ఆహా ప్రభు ఆ బ్రతికితే నీ కోసం బ్రతకాలి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అనుకునేంత విశ్వాసం వచ్చేస్తుంది అనమాట ఆ పాట వినేసరికి. అంతే కదా, అంతేనా? సో మొత్తం మీద ఆ పాట అంతా పూర్తి చేసి అలిసిపోయారు పాపం పిల్లగాళ్ళు, కుర్రగాళ్ళు. అదేంటంటే జస్ట్ నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం. ప్రభువుకే సంతోషం లేదు దానివల్ల, ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రభుకే ఆనందం లేదు. ఓన్లీ మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు సృష్టించుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. అపోస్తలులు ఎవరైనా ఇలాంటి ఆనందం కోసం వెంపర్లాడారా? ప్రారంభ సంఘ క్రైస్తవులు ఎవరైనా ఇలాంటి సంతోషాల కోసం వెంపర్లాడారా? ఏ భక్తుడైతే ప్రభువునందు ఆనందించండి అని పత్రిక రాశాడో ఆ భక్తుడు కానీ అతడు ఏర్పరిచిన సంఘాలు కానీ ఎప్పుడైనా ఇలాంటి ఆనందం కోసం పరితపించారా? చెప్పండి, మీరే చెప్పండి. అందులో ఆత్మీయత ఉందా? అందులో యథార్థత ఉందా? అందులో పవిత్రత ఉందా? అందులో పరిశుద్ధత ఉందా? తద్వారా ఏవైనా మనకు ఆత్మీయ ప్రయోజనాలు చేకూరుతున్నాయా? నో నో. అది చీకటి సంబంధమైన ఆనందం, చీకటి సంబంధమైన సంతోషం, చీకటి సంబంధమైన ఉత్తేజం, చీకటి సంబంధమైన ఉల్లాసం. కానీ అదే కావాలి ఈరోజు యువతకి, క్రైస్తవ యువత, క్రిస్టియన్ యూత్. దెర్ ఈజ్ నో క్రైస్ట్. ఎస్, ఇట్స్ ట్రూ. దెర్ ఈజ్ నో క్రైస్ట్, బట్ దెర్ ఈజ్ క్రిస్టియన్ యూత్. మీరు ఆలోచించండి, రాత్రి ప్రభు ఎప్పుడు ఎలా ఆనందాన్ని మనకు కలుగు చేస్తున్నాడు ఒక్కసారి చూద్దాం ప్రియులారా. క్రైస్తవులైన తర్వాత మన ఆనందం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. జాగ్రత్తగా వినాలి. దైవ దృష్టికి ఎలా ఉండువానికి? మంచివాడుగా ఉండువానికి. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమేమి అనుగ్రహిస్తాడంటే జ్ఞానం ఇస్తాడట, తెలివినిస్తాడట, ఆనందాన్ని ఇస్తాడట. ఎవరికి ఇస్తాడట ఆనందాన్ని? దేవుడిస్తాడట, దేవుడిస్తాడట, దేవుడిస్తాడట. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఏదో ఒక ఆనందం దేవుడి దగ్గర ఉంది, అది ఆయన ఇస్తే తప్ప మనకి ఎక్కడ దొరకదు. క్లియర్. దేవుడి దగ్గర ఏదో ఒక ఆనందం ఉంది, ఆనందాన్ని దేవుడే ఇవ్వాలి, ఆయనే ఇచ్చి తీరాలి. అది లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు. దేవుడి దగ్గర శాంతి ఉంది, ఆ శాంతి దేవుడే ఇవ్వాలి, అది లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. ప్రభు చాలా స్పష్టంగా చెబుతారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు. అది లోకమిచ్చేటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఇక్కడ కూడా చాలా క్లియర్గా మనం చదువుకుంటున్నాం. దేవుడిచ్చేటువంటి ఆనందం, దేవుడిచ్చేటువంటి ఆనందం మనం సృష్టించుకునేటువంటి నకిలీ ఆనందం కాదు, మనం లోకాన్ని బట్టి సృష్టించుకునేటువంటి ఆనందం కాదు, మనం సృష్టించుకునేటువంటి లోక సంబంధమైన ఆనందం కాదు ప్రియులారా. దేవుడిచ్చేటువంటి ఆనందం. అది ఎవరికి ఇస్తాడట? ఆయన దృష్టికి. ఆయన దృష్టికి, ఆయన దృష్టి కంటే ఆయన దృష్టి మనం చేయించుకునే స్కానింగ్ల కంటే కూడా చాలా పవర్ఫుల్. అవునా కదా? మనం స్కాన్ చేయించుకోవడానికి వెళ్తాం, లేదా ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్తాం. ఎంత పవర్ఫుల్ అది ఆ రేస్. లోపల ఉన్న ఎవ్రీ పార్ట్ బయటికి తెచ్చేస్తాయి. అవునా? నీలో ఏ ప్రాబ్లం ఉందో స్కానింగ్లో మొత్తం తెలిసిపోతుంది. ఫుల్ స్కాన్, ఫుల్ బాడీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, మొత్తం నీలో ఉన్న మొత్తం డేటా బయటికి లాగేస్తుంది కదా. అంతకంటే పవర్ఫుల్ ఎవరిది? కెమెరా దృష్టి కంటే దైవ దృష్టి గొప్పది. కెమెరా దృష్టి కంటే కూడా పవర్ఫుల్ దైవ దృష్టి. ఆ దైవ దృష్టి ఎంత గొప్పది అంటే నీ హృదయంలో తలంపు పుట్టక మునుపే
ఆయన ఎరిగి ఉన్నాడు. అంత గొప్పది దైవ దృష్టి. ఆ దైవ దృష్టికి ఎలా ఉండాలట? మంచివాడిగా ఉండాలి. అంటే దేవుడు ఇతను మంచివాడు, నా దృష్టిలో, నా పరిశీలనలో ఇతను మంచివాడిగా తేలాడు, ఈమె నా దృష్టికి మంచిది. అలా ఎవరైతే దైవ దృష్టికి మంచివారుగా ఉంటారో వాళ్ళకి దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే జ్ఞానం ఇస్తాడట, తెలివినిస్తాడట, ఆనందాన్ని ఇస్తాడట. అది ఆయన దగ్గర ఉందట. గ్రహించండి. ఆ ఆనందం ఎక్కడుందమ్మా? లోకంలో ఉందా? దొరుకుతుందా? లోకంలో దేవుడి దగ్గర ఉన్న ఆనందం లోకంలో దొరుకుతుందా? దొరకదు. నువ్వెంత ట్రై చేయి, దొరకదు. చాలా తేడా ఉంటాయండి మీ తలంపులకు నా తలంపులకు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు తాగే నీళ్లకు నేనిచ్చే నీళ్లకు చాలా తేడా, చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు తాగే నీళ్లు తాగితే మరలా నీకు దాహం వేస్తుంది, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు దాహం వేయదు. సో నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు అనుకునేదానికి నేను అనుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు పొందుకునేదానికి నేను ఇచ్చేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది దేవుడిచ్చేటువంటి ఆనందం. దేవుడిచ్చేటువంటి ఆనందం చాలా గొప్పది. ఒక్కసారి ఆ ఆనందం మన హృదయంలోనికి కానీ వెళ్ళిందా, ఈ ప్రపంచపు ఆనందం దాని ముందు ఎందుకు పనికిరాదు ప్రియులారా. దాని ముందు ఎందుకు పనికిరాదు. అంత గొప్పది, అంత శక్తివంతమైనది దేవుడిచ్చేటువంటి ఆనందం. మరో మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అన్నాడు. యథార్థ హృదయులు, ఎవరికైతే యథార్థ హృదయం ఉందో వాళ్ళ కోసం దేవుడు దేన్ని విత్తాడు? ఆనందాన్ని విత్తాడు. మరి ఆనందాన్ని ఎవరికి ఇస్తాడు అంటే నీతిమంతులకు ఇస్తాడట, యథార్థ హృదయులకు ఇస్తాడట. ప్రియులరా, మరి మనం నీతిమంతులం ఎప్పుడయ్యాం? యథార్థ హృదయులం ఎప్పుడయ్యాం? ఆ నీతిమంతులుగా యథార్థ హృదయులుగా మనం ఎలా మారగలం అంటే మీ అందరికీ తెలియంది కాదు. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, వాక్యాన్ని విని హృదయంలో పొడుబడి, ఎప్పుడైతే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, మన పాపపు బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడానికి ఎప్పుడైతే సిద్ధపడి ఆయన పాదాల చెంతకు వస్తామో అప్పుడు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనల్ని ఎలా తీరుస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు, పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. ఆయన ఉచితమైన కృప ద్వారా మనం పరిశుద్ధులం అవుతున్నాం. అది లోక సంబంధమైన ఆనందం కాదు. ఆయన ఇచ్చేటువంటి ఆనందం అది దైవ సంబంధమైనది. అది ఎంత గొప్పదో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. ఆ ప్రాసెస్ ఇక్కడ మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది అని చెప్పి ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తలుల బోధలో ఉన్నారట, వారితో సహవాసం చేస్తున్నారట, రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారట. 47వ వచనానికి వచ్చేయండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేరుస్తున్నాడు. వీళ్ళలో ఏం వచ్చింది ఇప్పుడు? ఆనందం. ఎక్కడిది? ప్రభు ఇచ్చినటువంటి ఆనందం. దీన్ని లోకంలో ఉన్న ఆనందంతో కంపేర్ చేయకండి. వెలుగుకు చీకటికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రభు ఇచ్చేటువంటి ఆనందానికి లోకం ఇచ్చేటువంటి ఆనందానికి అంత వ్యత్యాసం ఉంది. ఒక్కసారి ప్రభు ఇచ్చేటువంటి ఆనందాన్ని కానీ రుచి చూసామా, ప్రభువులో ఆనందించడం అంటే ఏంటో మనకు అర్థమైందా, ఇక లోక ఆనందం దాని ముందు ఎందుకు పనికిరాదు, అసహ్యంగా అనిపిస్తుంది. లోక ఆనందం కోసం మనం వెంపర్లాడేటువంటి పరిస్థితి రాదు. ఒకడికి తాగితే ఆనందం, పీకల దాకా తాగితే ఆనందం. అందుకే చూడండి, డిసెంబర్ 31 నైట్ చూడండి వైజాగ్ ఎలా ఉంటుంది వైజాగ్ డిసెంబర్ 31 నైట్. రకరకాల ప్రోగ్రామ్స్, ఆర్కే బీచ్లో కోలాహలం,
నైట్ అంతా విపరీతమైన ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు, సినిమా తారలను రప్పిస్తారు. ఆ సినిమా తారలు లేకపోతే యాంకర్లు వీళ్ళందరినీ రప్పించి వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది హ్యాపీ ఫీల్ అవుతుంటారు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. లేదు లేకపోతే మందు తాగుతారు ఫుల్గా. ఆ రోజు రెస్టారెంట్లో, పబ్బుల్లో చూడండి, క్లబ్బుల్లో చూడండి, విపరీతమైన ఆఫర్ల మీద ఆఫర్లు. ఇది ఫ్రీ, అది ఫ్రీ, కోడి కొంటే కుక్క ఫ్రీ, కుక్క కొంటే మేక ఫ్రీ, మేక కొంటే పంది ఫ్రీ. ఇంకా ఒకటి కాదు, ఇది కొనండి అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ. ఇందులో రెయ్యేస్తాం, పీతేస్తాం, చేపేస్తాం, ఇంకోటి వేస్తాం అంటే చిన్న జానెడు పొట్ట అన్ని తింటాడా, ఏడుస్తాడా? కానీ ఏదో ఆశ, అన్నీ తినేద్దామని. ఇదేమో కౌజు పెట్ట స్పెషల్ బిర్యానీ, ఇదేమో కోడి పెట్ట స్పెషల్ బిర్యానీ. మళ్ళీ మామూలు కోడి కాదురా బాబు, ఇది నాటుకోడి, ఎక్కడో శ్రీకాకుళం అడవుల్లోకి వెళ్ళి తెచ్చాం. మళ్ళీ బొంగుల్లో బిర్యానీ, చికెను, ఇలా చెప్పేసరికి అన్నింటికీ అట్రాక్ట్ అయిపోతారు. ఆ రోజు మనకు అది కావాలి, ఆనందం. తాగండి పీకల దాకా, 31st నైట్ తాకపోతే ఎలా, ఈరోజే తాగాలి అన్నంతగా వాళ్ళు ఏదో తాగుడికి 31కి ఏదో అవినాభావ సంబంధం ఉందన్నట్టు. 31కి తాగుడికి ఏదో దగ్గర సంబంధం ఉంది, అవి విడదీయరాని బంధం ఆ రెండింటికి ఉందన్నట్టు చేస్తారు ఆ రోజు. అందులోనే ఆనందం వెతుక్కుంటారు. కొంతమంది వ్యభిచరిస్తూ ఆనందం వెతుక్కుంటారు, కొంతమంది లోక సంబంధమైన ఏవో కార్యక్రమాలు చేస్తూ ఆనందం వెతుక్కుంటారు. అవి చీకటి సంబంధమైన పాపపు క్రియలు. పాపపు క్రియల్లో ఆనందిస్తూ ప్రభు ఆనందాన్ని అనుభవించలేరు. ప్రభువులో ఆనందించేవారు పాపపు క్రియల వల్ల ఆనందాన్ని అనుభవించలేరు. ఈ వచనాన్ని మీకు ఎందుకు స్పష్టంగా చూపిస్తున్నానంటే, వారు ఆనందముతోనట నిష్కపటమైన హృదయముతోనూ ఏం పుచ్చుకొని చుండిరి, ఆహారం పుచ్చుకొని చుండిరి. వారికి ఆనందం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మారు మనస్సు పొంది పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందిన తర్వాత కలిగినటువంటి ఆనందం ఇది. అంతకుముందు లేదా మరి వీళ్ళ దగ్గర? అది మీరు చెప్పండి, అంతకుముందు లేదా? లేదండి. ఒక మనిషి హృదయం ఎప్పుడైతే బద్దలవుతుందో, ఒక మనిషి హృదయం ఎప్పుడైతే దేవుని పాదాల చెంత కుమ్మరింపబడుతుందో, ఒక మనిషి హృదయంలోనికి ఎప్పుడైతే దేవునికి ఆహ్వానం పలుకుతాడో, ఒక మనిషి ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తాడో, ఆ రోజే ఒక అద్భుతమైన ఆనందం అతని సొంతం అవుతుంది. అది ఎవరు దొంగిలించుకుపోలేని ఆనందం, అది ఎవరు కొట్టుకుపోలేని ఆనందం, అది ఎవరు తీసుకుపోలేని ఆనందం. ఆ ఆనందం వర్ణనాతీతమైనది, వర్ణింప సఖ్యము కానిది. వారి జీవితాల్లో అదే కనబడుతుంది. ఆనందంతో ఉన్నారు, నిష్కపటమైన హృదయంతో ఉన్నారు, అపోస్తలులతో సహవాసం చేస్తున్నారు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు. ఆ మరపురాని అపూర్వమైన అనిర్వచనీయమైన అనుభూతిని వాళ్ళు తమ సొంతం చేసుకున్నారు. అది దేవుడిచ్చినటువంటి గొప్పదైన శాంతి, దేవుడిచ్చినటువంటి గొప్పదైన ఆనందం. వాళ్ళ దగ్గర కార్లు లేవు, మేడలు లేవు, మిద్దెలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. వాళ్ళకి లోకం మీద ఏ వ్యామోహం కలగట్లేదు. కానీ ప్రభువు వాళ్ళ హృదయాలలో నింపుతున్న ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్, అది ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్వచ్ఛత వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆ సంతోషం వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆనందం వాళ్ళు అనుభవిస్తున్నారు. అది ప్రభువు మాత్రమే ఇచ్చేటువంటి ఆనందం. అది కావాలి అంటే ఖచ్చితంగా నీ బండ హృదయం బద్దలు కొట్టబడి, నీ కఠిన హృదయం కరిగించబడి, ప్రభు పాదాల చెంత నీ హృదయం కుమ్మరింపబడి, ఎప్పుడైతే ఆయన మార్గాలను నువ్వు ఇష్టపడి నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తావో, అప్పుడు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానన్నాడు. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన ప్రతివాడు పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వెళ్ళిపోతాడు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ప్రత్యేకంగా ఎగ్జామ్స్ ఉండవు. ఎప్పుడైతే మారు మనస్సు పొంది పశ్చాత్తప్త హృదయంతో ప్రభువు పాదాల చెంతకొచ్చి, ప్రభువా నన్ను కనికరించమని ప్రాధేయపడుతూ, ఎప్పుడైతే నూతన జన్మ పొందటానికి ఇష్టపడతావో, అప్పటి నుండే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
ఏం జరుగుతుందో తెలుసా? చూడండి బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము అనగా క్రీస్తు సంఘము, ప్రభు సంఘము, దేవుని సంఘము, సంఘములో సహవాసము. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందామో ఎక్కడ సభ్యత్వం వచ్చేసింది? మనకి సంఘములోనికి వచ్చేసాం మనం. దేవుని రాజ్యము అనగా సంఘము భోజనమును పానమును కాదు కానీ, భోజనమును పానమును కాదు కానీ. కొంతమందికి మళ్ళీ ఆనందం ఎక్కడ ఉంటుందంటే భోజనం దగ్గర ఉంటుంది. వాళ్ళే చెప్పేస్తుంటారు నిస్సిగ్గుగా, ఏమంటారు? నేను భోజన ప్రియుడినండి అంటారు. ఏ ప్రియుడు? భోజన ప్రియుడు. ఏందో భోజన ప్రియుడట, పాన ప్రియుడట. దేవుని రాజ్యము అంటే సంఘము ఎప్పుడు భోజనాలు పానాలు కాదు నాయన. సంఘం అంటే మేకలు కోసి తినేయడం, కోళ్ళు కోసి తినేయడం, ప్రేమ విందు పేరుతో గొడవలు పెట్టేసుకోవడం, ఓ ముక్క ఆవిడికి ఎక్కువ వేసావు, ఓ ముక్క ఆవిడికి తక్కువ వేసావు అని కొట్టుకు చావడం అనుకుంటున్నారా? అది కాదు. నువ్వు తౌడు బియ్యిందే, నువ్వు బస్తా బియ్యవి, నువ్వు వంకాయలదే, నేను సాంబార్ ఇస్తాను, బాగా తిని కొట్టు చేద్దాం. అంతేనా? అది కాదురా నాయన. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, దేవుని రాజ్యం అంటే పానం కాదు. మరి సంఘం అంటే ఏంటో తెలుసా? నీతియు. సంఘాన్ని ఏలుబడి చేసేది నీతి, నీతియు సమాధానమును. దొరికింది చూడండి ఆన్సర్, దొరికింది చూడండి. పరిశుద్ధాత్మయందలి ఆనందం. పరిశుద్ధాత్మయందలి ఆనందం, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఆనందం. పరిశుద్ధాత్మ వేరు, లౌకికాత్మ వేరు. లౌకికాత్మ అనగా లోకములో ఉన్నటువంటి ఆత్మ, అది దురాత్మ. లోకములో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ యందలి ఆనందానికి నువ్వు స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీ సొంతం కావడానికి నువ్వు పనికి మళ్ళీ స్కిట్లు వేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీ సొంతం కావడానికి నువ్వు నీళ్ళేసి మరి కొబ్బరి నూనె వేసి మరి దేకాల్సిన అవసరం లేదు స్టేజ్ల మీద. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ యందలి ఆనందానికి నువ్వేం చేయక్కర్లేదు. జస్ట్ ఏ రోజైతే నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిస్మం పొంది నూతనంగా జన్మించావో ఆ రోజు నుండే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి నువ్వు వెళ్ళిపోయావు. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఈ భూమి మీదకి వస్తాడు. దాని అర్థం ఏంటంటే నేను భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇదే భూమి మీదకి ఎవరు వస్తారు? ఆదరణకు వస్తాడు. పెంతెకొస్తు పండగ దినాన్ని వచ్చాడు ఆయన. అప్పటి నుండి సంఘముతోనే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు ఆయన. గమనించండి, ఎక్కడికి పోలేదు ఆయన. ఆ రోజు వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ రోజు వరకు ఉన్నాడు, సంఘంతోనే ఉన్నాడు. ఆయన మిమ్మును ఆదరిస్తాడు. అందుకే ఆయన పేరు ఆదరణకర్త. ఆయన మీకు ఆనందం ఇస్తాడు, ఆయన మీకు సంతోషం ఇస్తాడు. దానికి మీరేం చేయక్కర్లేదు. నాకు పరిశుద్ధాత్మ యందలి ఆనందం కావాలంటే స్కిట్ వేయాలి. ఇప్పుడు నేను స్కిట్ వేస్తే కానీ రాదా నాకు ఆనందం? పరిశుద్ధాత్మ యందలి ఆనందం కావాలంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయాలా నేను, లేకపోతే రాదా? సంఘమా, నీతి, విశ్వాసము, భక్తి, ప్రార్థనా జీవితం, అమూల్యమైన అపూర్వమైన పరిశుద్ధాత్మ సహవాసం, అందులో ఉన్న ఆనందం, ఆ స్వచ్ఛత, ఆ మనశ్శాంతి, ఆ ధైర్యం, ఆ ప్రేమ, వెలకట్టలేని వర్ణింపశక్యము కాని ఆ భావన, అది దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించాడు. ఆనందాన్ని దేవుడు ఎలా అనుగ్రహిస్తానన్నాడు? ఎవరికి ఇస్తానన్నాడు? దైవ దృష్టికి
మంచివాడుగా ఉండువానికి 10,000 రూపాయలకు ఆనందమును అమ్ముదును అన్నాడా? చెప్పండి, అలా అన్నాడు ఆయన? లేదండి, ఆయన అలా అమ్మడు. ఆయన రక్షణనే ఎలా ఇచ్చేసాడు మనకి? ఉచితంగా ఇచ్చేసాడు. ఉచితం. మరి ఆనందాన్ని ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మ వలనైన ఆనందం, అది ఉచితమే. నీ హృదయంలో దేవుడు ఉంటే నీకు ఇంక వేరే ఏ ఆనందం అక్కర్లేదు. పరిశుద్ధాత్మ వలనైన ఆనందం చాలా గొప్పది, చాలా గొప్పది. అది అనుభవించాలి, అది మన హృదయంలో నింపబడాలి, దాన్ని మనం అనుభవించాలి. దాన్ని అనుభవించినంత వరకు దాని శక్తి మనకు తెలియదండి, ఆ విలువ మనకు తెలియదు. అందుకే చాలామంది జీవితాల్లో ఇంకా దిగాలుగా, బాధగా, వేదనగా, ఏదో కోల్పోయినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. ఏందో చిన్న చిన్నవి, చిన్న చిన్న విషయాలండి. అసలు వాటి గురించి అసలు లక్ష్య పెట్టాల్సిన అవసరం తెలియదు. ఎందుకంటే మనం దాటిపోబోతున్న వారమే తప్ప ఉండిపోయే వారము కాము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో ఆ రోజే నీకు ఒక నిరీక్షణ వచ్చేయాలి. ప్రభువా, ఈ లోకము నాకు శాశ్వతం కాదు, ఈ లోకంలో నేను ఎక్కువ కాలం ఉండేది కూడా లేదు. నేను ఎంతకాలం ఉన్నాను, నన్ను విడువవు, ఎడబాయవు. నాకు ఏది అవసరమో నీకు తెలుసు, నాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు, నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, నన్ను ఎలా పోషించాలో నీకు తెలుసు, నన్ను ఎలా దీవించాలో, నన్ను ఎలా నడిపించాలో కూడా నీకు తెలుసు. ఎందుకంటే నీ యందున్న వాడను, నీ యందున్న దానను, నీవు నన్ను విడువవు గనుక నాకు భయమేమీయూ లేదు. ఏమండి, మనం కాళ్ళ మీద మనం నిలబడి మనం డిగ్రీ పూర్తయ్యేంత వరకు మనకేమైనా టెన్షన్ ఉందా బ్రతుకు మీద? లేదా మనకి ఇంటర్ పూర్తయ్యేంత వరకు మనకేమైనా టెన్షన్ ఉందా బ్రతుకు మీద? లేదు. కొంతమందికి అన్నీ పూర్తయిన టెన్షన్ ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న అలాంటి వాళ్ళు అనుకోండి, వీ హ్యావ్ నో టెన్షన్ ఫర్ అవర్ లైఫ్, బికాస్ ఒక మంచి పేరెంట్స్ ఉన్నారు మనకి కదా. మంచి పేరెంట్స్ ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామండి. నో టెన్షన్, నో టెన్షన్, నో టెన్షన్. అలాగే మంచి దేవుడు ఉన్నాడు కదా, మంచి దేవుడు ఉన్నాడు. ఆయన విడువను, ఎడబాయను అని ఏం చేశాడు? మనకి వాగ్దానం చేశాడు. సో టెన్షన్ ఏంది మనకి? విచారం ఏముంది ఇంకా మనకి? భయం ఏముంది మనకి? ఏ భయం లేదు. ప్రియులారా, మీరు ఒక్కసారి రాత్రి ఆలోచించండి. అలాంటి దేవుడు నీకు భరోసా ఇస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు పనికిమాలిన విషయాలకు చింతించాల్సిన అవసరత లేదు. నువ్వు చింతించుట వలన నీ ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేవు. నీకు ఆయన ఏది ఇస్తే అదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అనుభవించాలి, అంతే. అంతే తప్ప దేనికోసమో చింతించడం వల్ల నువ్వేం ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేవు. కానీ ప్రియులారా, మీరు ఆలోచించండి. వెలకట్టలేని ఆనందం పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది లోకంలో ఎక్కడ దొరకదు, మీరు వెతికినా దొరకదు. ఒకవేళ మీకు దొరికినా అది నిలవదు. అందుకే కదా లోకంలో ఎంతో ఆనందం ఉంది, కానీ ఆత్మహత్యలు ఆగుతున్నాయా? ఆగట్లేదు. లోకంలో ఎంతో ఆనందం ఉంది, వాళ్ళు పరిపూర్ణులు అవుతున్నారా? అవ్వట్లేదు. వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? బాగుపడలేదు. ఇంకా అదే పాపం, ఇంకా అదే సాతాను బంధకాలు, ఇంకా అదే భయంకరమైనటువంటి జీవితం, ఇంకా అదే భయంకరమైన వ్యక్తిత్వం. ఎలాంటి మార్పు లేదు. పైశాచికత్వంతో, పాశవికతతో నిండిపోయింది ఈ లోకం. అందుకే భయంగా బ్రతకాల్సి వస్తుంది. ఈ లోకాన్ని చూసి ఎక్కడ నీతి లేదు, యథార్థత లేదు, మంచితనం లేదు, అంత కీడు. రాత్రిపూట స్త్రీలు ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే భయం. అందులో పసివాళ్ళని లేదు, వృద్ధులని లేదు. చూసారా? అది ఈ లోకం. వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, కానీ వాళ్ళకి ఇంకా అది పరిపూర్ణంగా దొరకలేదు. కానీ పరిశుద్ధాత్మ యందల ఆనందం అలాంటిది కాదు. ఏ స్థితిలో అయినా సరే ఆయన నీతో ఉండి ఆనందపడతాడు. పౌలు గారిని చెతక్కుట్టేశారండి, దెబ్బల మీద దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు. చచ్చిపోయాడు అనుకుని వదిలేసిపోయారట. ఏమనుకున్నారట? చచ్చిపోయాడులే అనుకుని వదిలేసిపోయారట. కానీ తర్వాత కూడా ఆయన ఆనందంగానే ఉన్నాడండి. కారణం ఏంటి? ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. భక్తులకి, అపోస్తలులకి తిండి లేదండి, భోజనం లేదు, కానీ వాళ్ళు ఏడవట్లేదు, ఆనందంగానే ఉన్నారు.
పౌలును శీలను చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసేశారు. వారు ఆనందంగా పాటలు పాడుతున్నారు. ఎక్కడిది ఆనందం అంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నాలో ఉంటే ఆ ఆనందం అవధులు లేనిది. దానికి కావాల్సింది నువ్వేం పరీక్షలు రాయక్కర్లేదు, నువ్వేం ఫీజు కట్టక్కర్లేదు, నువ్వేం నీ శరీరాన్ని బాధ పెట్టుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జస్ట్ నీ హృదయాన్ని దేవుని పాదాల చెంత కుమ్మరిస్తే చాలు. నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తే చాలు. నీ మారు మనస్సు ఒక్కసారి ప్రభువా నేను పాపినను ఒప్పుకొని విడిచిపెట్టి సరికొత్త జీవితం వైపు అడుగులు వేయటానికి ఆయన పాదాల ముందు ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మనం వెళ్ళిపోతాం. బాప్తిస్మం తర్వాత అది ఆయన వాగ్దానం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహవాసం మనతో ఉంటుందో ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆ నిరీక్షణ కలిగినటువంటి జీవితం వేరు ప్రియులారా. మరో అద్భుతమైన మాట చూసి ముగించుకుందాం. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏమని వ్రాయబడిందో అక్కడ. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. గొప్ప ఉపద్రవం వచ్చిందట ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి. గొప్ప ఉపద్రవం. ఆ ఉపద్రవంలో దారి తప్పిపోతారేమో, లోకంలో కలిసిపోతారేమో, మోసపోతారేమో, చెడిపోతారేమో అనుకుంటున్నటువంటి టైంలో వాళ్ళు ఎవ్వరూ అలా చేయకుండా ధీరులుగా నిలబడ్డారు, స్థిరులుగా నిలబడ్డారు, యథార్థవంతులుగానే నిలబడ్డారు. దానికి కారణం పరిశుద్ధాత్మ వలనైన ఆనందం. ఉపద్రవంలో కూడా పరిశుద్ధాత్మ వలనైన ఆనందం. చూసారా? వారికి లోకము యోగ్యమైనది కాదు. వారు దేనికి భయపడరు, వారు ఏది కోల్పోయినా బాధపడరు. ఎందుకంటే వారికి జ్ఞానం ఉంది, వివేకం ఉంది, దేవుని తోడుంది, దేవుని సహాయం ఉంది, దేవుడు మమ్మల్ని విడువడు, ఎడబాయుడనే భరోసా ఉంది. పరిశుద్ధాత్మ వలనైన ఆనందం శాశ్వత కాలం ఉంటుంది, లోక సంబంధమైన ఆనందం కొంతకాలమే ఉంటుంది. పరిశుద్ధాత్మ వలనైన ఆనందానికి మనం ఏం క్రియేట్ చేసుకోక్కర్లేదు. సహవాసంలో ఉంటే చాలు, వాక్యంలో ఉంటే చాలు, ప్రార్థనలో ఉంటే చాలు. మనకు అంతకుమించి ఏం అవసరం లేదు. పరిశుద్ధాత్మ వలనైన ఆనందానికి నువ్వు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. పరిశుద్ధాత్మ వలనైన ఆనందానికి నువ్వేవో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు పెట్టుకోవాల్సిన కర్మ నీకేమీ పట్టలేదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నిత్యము శాంతినిచ్చేవాడు, నిత్యము నిన్ను ఆనందింపజేసేవాడు, నిత్యము నిన్ను సంతోషపరిచేవాడు, నిత్యము నీకు తోడుగా నిన్ను నడిపించేవాడు. మరి అలాంటి ఆనందాన్ని వదులుకొని మరలా చీకటి వైపుకు వెళుతుందంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఏమనాలి చెప్పండి? ఏమనాలి? వేదికల మీద ఎగరడం, వేదికల మీద గెంతటం, అల్లరి చేయటం, కేకలేసేయటం, లేకపోతే యువతను తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత ఇలాంటి కార్యక్రమాలు చేయించటం, వాటిలో ఆనందం ఉందని వెతుక్కుంటే అది చాలా తప్పు ప్రియులారా. అపోస్తలులు ఎవ్వరూ వాటిని ఫాలో అవ్వలేదు. ప్రారంభ సంఘ క్రైస్తవ విశ్వాసులు ఎవరు కూడా వాటిని ఫాలో అవ్వలేదు. ఒకవేళ మీరు ఫాలో అవుతుంటే కనుక ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. రాత్రి ప్రభు పాదాల చెంత మీ హృదయాన్ని కుమ్మరించి మీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించండి. మారు మనస్సుతో కూడిన భక్తి జీవితాన్ని మొదలుపెట్టండి. యథార్థమైన భక్తి జీవితాన్ని మొదలుపెట్టండి. పవిత్రమైన భక్తి జీవితం వైపు అడుగులు వేయండి. అప్పుడు కలిగే ఆనందాన్ని మీరు సమృద్ధిగా అనుభవించండి. సమృద్ధిగా ఆనందాన్ని అనుభవించండి, సమృద్ధిగా సంతోషాన్ని అనుభవించండి, సమృద్ధిగా ఆ గొప్పతనాన్ని అనుభవించండి. అంతేగాని ఏదో వ్యర్థమైన దాని మీద దృష్టి పెట్టి ఈ ఆనందం కోసం వెంపర్లాడితే అది తాత్కాలికమైన ఆనందం, అది శాశ్వతమైన ఆనందం కాదు. కానీ పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి ఆనందం శాశ్వత కాలం ఉంటుంది. నీ జీవితాన్ని ప్రభువులో నిలబెడుతుంది, నిత్య జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. యుగ యుగాలు ప్రభువుతో కూడా ఆనందించే దినాలలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అది శాశ్వతం, అది శాశ్వతం, శాశ్వతం. యుగముల పర్యంతం నీకు ఆనందం అలాగే నిలిచి ఉంటుంది ప్రియులారా. అది నీ దగ్గర నుంచి ఎవ్వరు దొంగిలించలేరు,
నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకుని పోలేరు. మరణానంతరం కూడా ఆ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. ఈరోజు విన్న ఈ ప్రసంగం ద్వారా నీ బ్రతుకు మారితే చాలు, నీ జీవితం ప్రభువుకు సమర్పిస్తే చాలు, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించి ఆయన ఆజ్ఞల మార్గాలను నడిస్తే చాలు. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి ఇప్పటివరకు సహాయం చేశారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ ఆత్మ వలనైన ఆనందానికి, లోక సంబంధమైన ఆనందానికి వ్యత్యాసాన్ని గ్రహించగలిగే శక్తిని మీ పిల్లలకి ఇవ్వండి. ప్రభా, వేదికను అలంకరించిన దైవజనులను దీవించండి. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సహోదరుని దీవించండి. వారికి ఇంకా సహాయాన్ని అనుగ్రహించండి. అనేక ప్రాంతాల నుండి కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలకి జ్ఞాపకం చేసుకోండి. మీ కృప, మీ కాపుదల అందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని, ఈ ప్రాంతపు పెద్దల్ని, అధికారుల్ని దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.